ఒంగోలు నగర శివారులోని బృందావన్ ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1K డోనర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మండవ మురళీకృష్ణ, మండవ సుబ్బారావు, పాటిపండ్ల వెంకటేశ్వరరావు మాస్టారు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, 37వ డివిజన్ అధ్యక్షులు మేడికొండ మోహన్ రావు, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Praveen.
Praveen. Praveen. ఎప్పుడు ఉంటాం. మాకు అవసరమైన పనులని గవర్నమెంట్ ద్వారా మీరు పనిచేసి పెట్టాలి. మీ సహకారం ఎప్పుడు మా ప్రకాశం జిల్లా కమ్మ సంఘం అలాగే కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ వెల్కమ్ బ్రహ్మన్ చౌదరి గారు ద స్టేజ్. మీ అమూల్యమైన సందేశం మా 1K డోనార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీతారామ డాక్టర్ గారు చిడిపోతి వెంకటేశ్వర గారు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులను, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కూడా నేను కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా అయ్యి ఇంకా పూర్తిగా జీవో కూడా రాలేదు, ఇంకా కమ్మ కార్పొరేషన్ బాధ్యతలు కూడా నేను ఇంకా స్వీకరించలేదు. బాధ్యతలు స్వీకరించకపోయినా, జీవో రాకపోయినా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ కూడా నాకు ఫోన్లు వేసి అభినందనలు తెలుపుతూ వారందరూ కూడా నాకు చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు మండవ మురళన్న విజయవాడకు వచ్చి నన్ను కలిసినప్పుడు
ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలను కూడా నాకు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్యాషన్ తోటి 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నా వంతుగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ప్యాషన్ తోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. 2.5-3 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మంచి చదువులు హైదరాబాద్లో చదువుకున్నప్పటికి కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఉడతా భక్తిగా నా సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి రాజకీయం వేరు. 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి రాజకీయం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఒకవైపు, ఎస్పెషల్లీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాల మీద ఏమైనా కోపం ఉంటే పార్టీ మీద కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడిద్దని చెప్పేసి అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నారు. మేమైనా కూడా ఎక్కడా కూడా బెదరలేదు, చెదరలేదు, అలానే నిలబడ్డాం. నాకైతే ఓడిపోయిన తర్వాత సాయంత్రం పూట రిజల్ట్ అయిపోయిన తర్వాత 10 గంటలకు నేను ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నాకు తెల్లారి కబురు పెడితే నేను వెళ్ళా. ఓడిపోయిన తర్వాత ఫస్ట్ తెల్లారి ఉదయం చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నా కంటి చుక్క ఆయన కాలు మీద పడింది. నన్ను పట్టుకొని, బ్రహ్మ నేను నీకేం చేయలేకపోయాను 5 సంవత్సరాలు, నాకు అది బాధగా ఉంది. ఇప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ పొద్దున్నే వచ్చి నా ఇంటి దగ్గర నిలబడ్డా, నా గుమ్మం దగ్గర నాకు బాధ అనిపించిందని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పక్క రూమ్లో ఉంటే ఒక మాట చెప్పా, సార్ పెద్ద ఆయన అభివృద్ధి చేయక ఓడిపోలేదు, సంక్షేమం చేయక ఓడిపోలేదు, సరే ఏం జరిగిందో తర్వాత విశ్లేషించుకుందాం, ఒక 2-3 సంవత్సరాలు పెద్దానికి రెస్ట్ ఇచ్చి కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రమంతా మనం తిరుగుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే చేద్దామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. కానీ అంత సమయం ఇవ్వకుండా ఒక 6 నెలల సమయం ఇచ్చి మనందరం కూడా మళ్ళా బయటకు వచ్చే సందర్భం చూసినప్పుడు మరి అప్పుడు కరోనా రావటం, ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. సరే అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి. ఖమ్మం కులం మీద వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా మానసికంగా ఎంత దాడి చేసిందో ప్రత్యక్షంగా పరోక్షంగా మగవారే కాదు ఆడవారు కూడా చూశారు. పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల వంశ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కళ త్వరలోనే సాకారం కానుందని విద్యుత్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పలు PACS ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, సంతనూతులపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. చెప్పుకోండి. నేను మార్కాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార తరబేతి సంఘ చైర్మన్ గా
చైర్మన్ గా నాకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ మహిళా సహకార చట్టములను గౌరవించి బడుగు బలహీన వర్గాల సంఘ సభ్యుల సంక్షేమానికి నా శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిట్టమీదపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ చైర్మన్ గా నాకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ మహిళా సహకార చట్టములను గౌరవించి బడుగు బలహీన వర్గాల సంఘ సభ్యుల సంక్షేమానికి నా శాయశక్తుల కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే మాకు మీరు ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ అయినటువంటి ఎలక్షన్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మరియు సింగిల్ విండో అధ్యక్షుల యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా అదేవిధంగా మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ అందరం ఇంత ఉత్సాహంగా ఇక్కడ మీ ముందు నిలబడి ఉన్నాం. ఈ ప్రాంతీయ వాసవిగా మనిషిగా అంటే గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మం మండలం పెద్దనల్లగాల విలేజ్ ఓటర్గా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మార్కాపూరు ఖచ్చితంగా కావాలని ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్నాను. నేను కూడా అందరితో పాటు ఇంకా చాలా సంతోషంగా ఉందని నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టాలి, పార్టీలు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఓట్లు వేస్తూ ఉంటారు, కానీ మన ప్రాంతానికి మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. మార్కాపురం అనేది ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అది మా కోరిక. ఈరోజు ఆ జిల్లా కాబోతుందనేది చాలా సంతోషంగా, అంటే మంచి పని చేసినప్పుడు మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు గురించి కూడా 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ వెలిగొండ కొండలలో ఎవడు టనెల్ తవ్వుతారని చాలామందికి చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈరోజు అది నిజం అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని చేసిన వారిని నారాయణ రెడ్డి ఆయన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కానీ అన్ని వదిలేసి ఆ వెలిగొండ ప్రాజెక్టు ఈ మార్కాపురం ఆ జిల్లా తప్ప ఆ రెండు తప్ప ఇంకా ఏ విషయాలు ఆయనకు గుర్తు రావటం లేదు, చేయటం లేదు. సో ఈరోజు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచి చేసుకొని మీరు సమర్థిస్తారని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా ఏఎంసీ చైర్మన్ వెంకటరెడ్డి గారికి, అదే పిఎస్సీ చైర్మన్ వాళ్ళ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు జనసేన అధ్యక్షులు శ్రీ కాశీనాథ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ముందుగా ఈ యొక్క సభకు కార్యతులు, అట్లాగే ఈ యొక్క ప్రమాణ స్వీకార గ్రహీతలు ముందుగా అజాత శత్రువు
సహజంగా ఎవరికైనా ఒక పదవి ఇస్తే ఎంతో ఎంతో వ్యతిరేకత ఉంటుంది. నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. అందరినీ కూడా ఈరోజు మార్కాపురానికి పిలిపించి మార్కాపురం అనగానే మళ్ళా భోజనం చేసేదాకా వదలకుండా ఎప్పుడూ ఒక ప్రేమానురాగాలు చూపిస్తూ పార్టీ అన్నా కూడా ఇక్కడ ఉండే నియోజకవర్గ అభివృద్ధిలో కానీ ఎప్పుడు కూడా మీ వెంటే ఉండే వ్యక్తి సభా అధ్యక్షులు మన నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు రవికుమార్ గారు, స్వామి గారు, మన ఎంపీ మన శ్రీనివాస్ రెడ్డి గారు, అశోక్ గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, విజయ్ గారు, అదేవిధంగా మన డాక్టర్ లలిత్ గారు, మళ్ళా గూడూరు ఎరిక్షన్ బాబు గారు, సత్య గారు, మళ్ళా జనసేన ఇన్ఛార్జి కాశీనాథ్ గారు, బీజేపీ ఇన్ఛార్జి కృష్ణారావు గారు, అందరికి కూడా వేదిక మీద ఉండే ఎవరైతే ఈరోజు ఏఎంసీ సభ్యులు కానీ, ఏఎంసీ చైర్మన్ కానీ, అదేవిధంగా పిఏసి మెంబర్లు కానీ, ఇక్కడ ఉండే ముఖ్య నాయకులు, నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఎప్పుడూ పార్టీని కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎప్పటికైనా పదవి వస్తుంది అనే దానికి ఈరోజు వెంకటరెడ్డి గారికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. మన మాలంపాటి వెంకటరెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉండి మండల పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా లాస్ట్ టైము క్లస్టర్గా అనేక సేవలు అందించాడు. కాబట్టి ఆయన్ని ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఈరోజు ఆయన పెట్టుకోవటం, అలాంటి పార్టీలో ఎప్పుడూ పార్టీని కనిపెట్టుకొని ఉండే వ్యక్తులకి ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఇవ్వటం అందరం కూడా సంతోషం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఉండే ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు మార్కాపురంలో ఇంతమంది మన ఏఎంసీ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా పిఐసీలు కానీ అందరూ కూడా మనం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరైతే ఈరోజు వెంకటరెడ్డి గారితో పాటు ఈరోజు ఎవరైతే వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు కానీ, కమిటీ మెంబర్లు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళాలి. ఏఎంసీలో ఏదైతే ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉండే వాళ్ళ రైతులను కానీ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేశ్వర గారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు మీకు అందరికి కూడా ఏ విధంగా కష్టపడతాడు, ఏ విధంగా ఉంటాడో మనందరికి కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఏ టైమైనా తిరగటం, అదేవిధంగా ఏ మీటింగ్ ఉన్నా, ఎక్కడికున్నా కూడా, ఒంగోలు ఉన్నా, ఎక్కడికి రావాలన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్యల మీద కానీ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మన వాళ్ళందరికీ ఏదో ఒక చేయాలనేది మాత్రం తపనతో ఉండే వ్యక్తి మన నారాయణ రెడ్డి గారు. ఈరోజు ఎప్పటి నుంచో వెలుగొండ, అదేవిధంగా జిల్లా చేయాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాడు. అది ఈరోజు తొందరలోనే ఇంకా 2 నెలల్లో దాదాపు, ఎందుకంటే ఒక 7 మంత్రుల్ని జిల్లాలు బైఫర్కేషన్ దాని మీద కమిటీ వేశారు. అది నెక్స్ట్ మంత్ 15 కల్లా అది సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ, లేకపోతే ఆ పైన మ్యాక్సిమం 40 రోజులు 45 రోజుల లోపల కొత్త జిల్లాలని ఈరోజు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ జిల్లాలో మార్కాపురం మీకు జిల్లాగా వస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. మార్కాపురం జిల్లా అనేది మనకందరికి కూడా కావాల్సింది. ఈరోజు నారాయణ రెడ్డి గారు కానీ, మన అశోక్ గారు కానీ, ఉగ్ర కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ఎర్రగొండపాలెం కానీ దూరం అవుతుంది. ఈరోజు ఏదైనా కలెక్టరేట్కి రావాలన్నా, లేకపోతే ఏదన్నా పనుండి డిపార్ట్మెంట్ పనుండి ఒంగోలుకు రావాలంటే దగ్గర 3 గంటలు 4 గంటలు ప్రయాణం పడుతుంది. 140 కిలోమీటర్లు ఉంది. దానికోసం అని చెప్పి మేము అనేక సార్లు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏదైనా కూడా ఇక్కడ ఉండే ప్రాంతం వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అధికారం లేకపోతే మళ్ళీ 4 గంటలు వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొక రోజు రావాలంటే దానికి ఖర్చులకు కానీ, లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మార్కాపురాన్ని మాత్రం సపరేట్గా జిల్లా చేయాలని చెప్పేసి అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఎన్నికల ముందు ఆయనే ప్రకటించాడు, రేపు ఈ ప్రభుత్వం మనకి రాగానే మన ఎన్డీఏ కూటమిలో మార్కాపురాన్ని సపరేట్ జిల్లా చేస్తామని చెప్పేసి కూడా ఆయనే ప్రకటించడం.
దాంతోపాటు ఈరోజు ఇంకా ఒక నెల 2 నెలల లోపల మనకి జిల్లా కూడా ఏర్పడిపోవటం, మీకు కూడా ఈరోజు ఉండే అటు గిద్దలూరుగా 40 కిలోమీటర్లు, అదేవిధంగా కనిగిరికి ఒక 35 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెనికి ఒక 40 కిలోమీటర్లు దగ్గరలో ఇక్కడే కలెక్టరేట్ కానీ అన్నీ కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి మీకు ఏదున్నా రైతుల సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా కూడా మన హెడ్ క్వార్టర్లో మనం చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ కూడా మేము చాలాసార్లు చెప్పాం, మొన్న కూడా కొంత బడ్జెట్ పెట్టారు. మేము వాళ్ళగా ఏదైతే జగన్ రెడ్డి పోయినసారి వచ్చి నీళ్లు అంకితం చేస్తామని చెప్పేసి ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఓపెన్ చేసిపోయాడో ఆ పద్ధతిలో మనం చేసేది కాదు. ఖచ్చితంగా ఇవాళ ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఇంకా మనకి వెలుగొండకు కావాల్సింది ఉంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వెలుగొండ వస్తేనే ఈ ప్రాంతాలంతా కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పేసి మనకి చెప్పడం కూడా జరిగింది. తొందరలోనే ఆ ఫండ్స్ కూడా ఇచ్చి వెలుగొండ కూడా పూర్తయ్యే కార్యక్రమాలు కూడా మనకు జరుగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే రోడ్డు కానీ అదేవిధంగా చెరువుది కూడా మేమందరం కూడా కలిసి తప్పకుండా కూడా దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా అయినప్పుడు ఈ ప్రాంతం బాగుపడేటట్టుగా మా వంతు మేము కూడా కృషి చేస్తాం. తప్పకుండా కూడా ఆ చెరువుది కానీ అదేవిధంగా రోడ్డుది 2 కూడా అవటానికి మేము కూడా అందరం కూడా కలిసి చేస్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మీరందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు తల్లికి వందనం కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఇంకా మనకు కావాల్సిన ఏదైతే సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ కానీ సివి పథకం కానీ ఇవన్నీ కూడా 4 పథకాలు సూపర్ 6లో 4 ఈరోజు కంప్లీట్ చేశారు. అదేవిధంగా పెన్షన్స్ కూడా మనం అనుకున్నట్టు 4,000 రూపాయలు చేసి 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజే మన అందరం కూడా పెన్షన్లు వచ్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమిలో ఏదైతే సూపర్ 6 ద్వారా మనకి 49,000 కోట్లు ఈరోజు ఖర్చు పెడుతున్నా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మనం అన్న మాటని మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక ఏదైతే మహిళలకి మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్సు ఓపెన్ చేశారు. ఈ ఫ్రీ బస్సు కూడా మహిళలు ఎక్కడికి పోవాలన్నా అందరూ కలిసి గుడికి వెళ్ళాలన్నా అందరూ కలిసి ఏదన్నా పెళ్లి కానీ ఏదన్నా ఉన్నా కూడా ఎక్కడికి పోవాలన్నా కూడా ఉచితంగా మన రాష్ట్రం అంతా ఏడకి పోవాలన్నా చేసేదానికి అలా 1,925 కోట్ల రూపాయలు దాని బస్సులకే ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు కొత్తగా 300 బస్సులను కూడా ఆల్రెడీ బుక్ చేశారు. అవి కూడా వస్తూ ఉన్నాయి. అవి కూడా ఏసీ బస్సులతో ఈరోజు అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పథకాలు ఏదైనా చేయాలన్నా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో 14-19లో మనం ఎట్లాగా అభివృద్ధి చేసుకున్నాం మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని రూట్లు వేసాం, అదేవిధంగా ఏ విధంగా డెవలప్ అయిందో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఏ విధమైంది అనేది కూడా మనందరం కూడా మీ అందరూ కూడా చూశారు. ఆ టైంలో గంజాయి అదేవిధంగా మద్యం కానీ దొంగ మద్యం అమ్ముకోవడం తప్పితే ఏ రోజు కూడా డెవలప్మెంట్ అనేది లేదు. అదేమంటే మనకి అకౌంట్లోకి వేస్తున్నామని చెప్పేసి జగన్ రెడ్డి చెప్పాడే తప్పితే అభివృద్ధి అనేది లేకుండా పోవటం మన దురదృష్టకరం. ఈరోజు మళ్ళా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా మన పథకాలు కానీ అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళు మాదిరి ఈరోజు ఒక్కొక్క కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ వెనకబడిన ప్రాంతాలను అన్నింటిని కూడా రేపు ఇంకో జిల్లా అయినా కూడా మేమందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి ఉంటాం. నారాయణ రెడ్డి గారు కానీ మన అశోక్ గారు అందరం కూడా ఒక ఫ్రెండ్స్ మాదిరి ఒక కుటుంబ సభ్యుల మాదిరి మేమందరం ఉంటాం. కాబట్టి ఈ జిల్లా వేరైనా ఈ జిల్లాలో కూడా మనం అందరమే ఎప్పుడు కూడా ముందుకెళ్ళడానికి వెనకబడిన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందడానికి అందరం కూడా కలిసి మీ జిల్లాని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం తప్పక మాలంపాటి వెంకటరెడ్డి గారికి అదేవిధంగా మన వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారికి మనస్ఫూర్తిగా కమిటీ సభ్యులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకోండి. మంచి ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, మీరుండే చైర్మన్ టైంలో మనం ఈ ప్రజలకు ఏం చేసాం, ఈ నియోజకవర్గంలో ఏం చేసాం అనేది అది ఇంపార్టెంట్ అని చెప్పి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడి మంచి పేరు తేవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారాలు. థ్యాంక్ యూ.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో త్రాగటానికి నీళ్లు లేక కటకటలాడుతున్నటువంటి ప్రాంతాలన్నిటికీ దాహత్తుని ఈ రకంగా తీర్చొచ్చు అని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలియజేసినటువంటి కుటుంబం మన అన్న మాగుంట గారి కుటుంబం. అటువంటి కుటుంబం జలదాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన పార్లమెంటు సభ్యులు అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. వదిలి మార్కాపురం పిఎస్సిఎస్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన శాసనసభ్యులు కొందరు నారాయణ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు విద్యుత్ శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారికి, మన పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మన శాసనసభ్యులు సంతానపాటి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, మన మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ జయలక్ష్మి బాబు గారికి, దర్శి ఇన్ఛార్జ్ లలిత్ గారికి, ఒంగోలు శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ రావు గారికి, జనసేన అధ్యక్షులు కాశీరావు గారికి, బీజేపీ అధ్యక్షులు కృష్ణ గారికి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంకటరెడ్డి గారికి, రామాయణ రెడ్డి గారికి, నాసర్ రెడ్డి గారికి, అదేవిధంగా రామిరెడ్డి గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీల ముఖ్య నాయకులకి, మీడియాకి, ఆడపడుచులకి అందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు రైతుల కోసం, వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు, 6 లక్షల రూపాయల సబ్సిడీతోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తూ ఉంది. తైవాన్ స్ప్రేయర్లు, పవర్ పంపులు మనకి సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా గొర్రెతట్లు ఇవన్నీ సబ్సిడీ మీద ఇచ్చారు. 2019కు ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు, ఒక్కటి 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతులందరూ ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కబట్టే పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, యువగళ సారథిగా లోకేష్ బాబు గారు యువగళంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్లో కూడా తిరిగారు, తడుస్తూ తిరిగారు, ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాని కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ముందుగా నమస్కారాలు. అదేవిధంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబడిన ఏఎంసీ చైర్మన్ గారు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా డైరెక్టర్లు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు. అదేవిధంగా మరొక చైర్మన్, పొదుపు చైర్మన్ ఇమాం గారికి, అట్లానే తిమూతి గారికి, వీళ్ళకు కూడా అభినందనలు. అట్లానే పిఎస్సి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి కార్యక్రమం ఇవాళ ఏఎంసీ చైర్మన్ ఎన్నుకోవడం. వెంకటరెడ్డి గారు బాగా చేయండి, మీ ఎమ్మెల్యేకి పేరు తీసుకురండి, మీ మార్కెట్ యార్డు మీ టైంలో చేసినందుకు ప్రజలందరూ కూడా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనంతా కూడా రైతులు ఉండే ప్రాంతం, మనం ఎంత పని చేస్తే అంత ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, మీ ఎమ్మెల్యేకి మంచి పేరు వచ్చింది. నా దగ్గర కూడా పోయినసారి రామకృష్ణ ఉండేవాడు, మార్కెట్ చైర్మన్గా చేసేటప్పుడు ప్రతి ఆదివారం కూడా మార్కెట్లో రైతులకు సంబంధించిన పండిన పంటను తీసుకొచ్చి అక్కడ అమ్మే పరిస్థితి, అమ్మే విధంగా చేశారు. చాలా మంచి పేరు వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులు దళారుల చేతులు దెబ్బతినకుండా రైతులకి అవకాశం కలిగించాడు. అక్కడ
మీరు కూడా ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఈ ప్రాంత రైతులు మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈనాటి నుంచి అందరూ కూడా మాట్లాడారు, అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగిందన్నమాట. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. ప్రతిపక్షాలు అప్పుడే బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి ఒక చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మన కార్యకర్తలు అందరూ కూడా దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనం ఒక 4 రోజుల పాటు గ్రామాల్లో మన కార్యకర్తలు కానీ మన కేఎస్ఎస్లు పేజీకి ఒకరిని పెట్టాం కదా, వాళ్ళందరూ అన్ని ఇల్లు టచ్ చేశారు. టచ్ చేసి మనం ఇచ్చే పథకాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాదాపు 95% మంది రాష్ట్రంలో ప్రజల ఇళ్ళకి అన్ని ఇళ్ళకు కూడా టచ్ చేయడం జరిగింది.
విద్యార్థులకు నా శుభాశీస్సులు. డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడమే ఒక అభినందనీయం. అది ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మంచి కార్యక్రమాలు విద్యార్థులకు ప్రోత్సహిస్తూ మన ఇటీవల చూసాం 6th క్లాస్ పిల్లలు 100 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్ళు ఫ్రీగా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఒంగోలులో చదివిస్తున్నారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం 100 మందిని తీసుకొని ఉచితంగా చదివించడం అంటే సామాన్యమైన బడ్జెట్ కాదది. రాబోయే 5 సంవత్సరాల్లో 500 మంది పిల్లల్ని డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్ని చదివిస్తుండటం చాలా సంతోషం. ఇది రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్న ఒక చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా ట్రస్ట్ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీ అందరికీ విద్యార్థుల్లో ఒక ఆలోచన రావాలి. పర్యావరణానికి ఉపయోగపడే విధంగా మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈరోజు మంచి ప్రైజెస్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చిన్నారులకు అలానే మన ఎమ్మెల్యే సార్కి మేడం గారికి తీసుకున్నారు. ఇప్పుడే సార్తో నేను డిస్కస్ చేశాను. ఇలాంటి స్పోర్టివ్నెస్ ఇలాంటివన్నీ మనం పెట్టేది ఓన్లీ చైనాలో పెడతారు. అలాంటి పెద్ద కంట్రీలో ఇలాంటి సంస్థ పిల్లలకి డెవలప్ చేస్తానికి పండగలప్పుడు సెలవులప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఇలాంటి మంచి ప్రోగ్రాం చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాము మెయిన్ అన్నిటికంటే డబ్బు కన్నా విలువైంది టైం అండి. ఈ టయాన్ని మేడం గారు పిల్లల్ని ఈరోజు సండే పూట వాళ్ళు వదిలేసుకొని వాళ్ళకు ఉండేది ఒక్క హాఫ్ డే అంటే అలాంటి టైంలో వదిలేసుకొని మేడం గారు సారు వీళ్ళందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఈ పిల్లల తల్లిదండ్రులకి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాం రావాలి చూడాలి, చేయాలి, నేర్చుకోవాలి. పిల్లలు నేర్చుకున్నప్పుడే సక్సెస్ అవుతారండి. పిల్లలకి ఎవరికైనా కానీ చదువు కన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేసినప్పుడే వాళ్ళకు ఒక అవగాహన వచ్చింది. మనం ఫ్యూచర్లో ఏం చేయాలని ఉంది. ఈరోజు మొత్తం వెంకటేష్ గారు ఈరోజు మంచి లొకేషన్గా రవి ప్రేమాలు పెట్టడం వల్ల ఈరోజు పిల్లలందరికీ ఒక ఆలోచన విధానం అనేది వచ్చింది. ఇలా మంచి అన్నిలో బ్యాక్ సైడ్ ఇలాంటి ప్రోగ్రాము మేడం గారు రాత్రి 11:30కి వచ్చి ఆమె చూసి వెళ్ళింది. నాకు చాలా మా మేనేజర్ గారు చెప్పాను. ఈయన అంత ఇంట్రెస్ట్గా వచ్చి ఈ లొకేషన్ పర్ఫెక్ట్గా సెటిల్ చేసిందండి. నేను ఇంకా కింద చెప్పాను కానీ మేడం గారు వచ్చి కాదు ఇక్కడి నుంచి మనం పెడదామని చెప్పారు. అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి అన్నీ చేయమని చెప్పాను. ఎందుకంటే ఒక లొకేషన్ ఫైనలైజ్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఫైనలైజ్ చేశారు. మేడం గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి లొకేషన్ అనేది వెనకాల ప్లెజెంట్గా వాతావరణంగా కూర్చోవడం ఇవన్నీ చేయడం అనేది అన్నింటిలో ఈ న్యాయ నిర్ణేతగా మన కమిషనర్ గారు ఉన్నారు. ఇంకా అంతా న్యాయమే జరిగింది. పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనిలో చాలామంది చిన్నపిల్లలు పర్యావరణ ప్రతిమల పోటీ నిర్వహించి వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరూ ఏదో సంబరపడిపోయి ఓడిన వాళ్ళు ఏదో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గెలిచినా ఓడినా ఇందులో పోటీకి రావడమే గొప్ప విషయం. అందువలన ఏంటంటే అందరికీ గుడ్ లక్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన బలా గణేష ఏదైతే వినాయక చవితి 2 రోజుల్లో వస్తుంది కాబట్టి బలా గణేష అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పర్యావరణ దాన్ని కాపాడుకోవటానికి, ఎడ్యుకేట్ చేయటానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పిల్లలు చేశారు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇదివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం పెద్ద పెద్ద వినాయకులను తీసుకొచ్చి దాన్ని నిమజ్జనాలకు తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతూ ఉన్నాయి. దానికి మట్టితో చేయాలి, అది కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తే మంచిది అని చెప్పి దీన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి దగ్గర ఒక 300 మంది వరకు 370 మంది పిల్లలు అటెండ్ అయ్యారు. అది ఒక 2 days బ్యాక్ అనుకొని దాన్ని పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు మట్టితోటి వినాయకుని చేసి దాన్ని ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచడానికి, అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం ద్వారా ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000 రూపాయలు, అదేవిధంగా మూడవ బహుమతి 2,500 రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ ఇచ్చేటట్టుగా స్కూల్ పిల్లల చేత, అంటే 6th to 10th ఆ ఏజ్ పిల్లల్ని
ఎడ్యుకేట్ చేసుకునే దానిగా వీళ్ళు ఇంకొక 10 మందికి చెప్పే విధంగా సమాజం కోసం ఇది పండగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి సంతోషమైన కార్యక్రమం. ఇది అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మట్టితో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని మనం నిమజ్జనం చేసుకుంటే అది వాతావరణం బాగుంటుందనేది మా ఉద్దేశం కూడా. దానికి చేశారు. ఏదైతే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన మన వాళ్ళకి కానీ ఆ కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తాను. మీరు చూశారు కదా, ఎలా ఉంది అంటే పర్సనల్గా చూశారు కదా? చూశాను, బొమ్మలు చూశాను. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ టాలెంట్ ప్రకారంగా ఒక్కో రీతిలో తయారు చేశారు. దాంట్లో ఒక బొమ్మకు మించింది ఒక బొమ్మ తయారు చేశారు. దానికి జడ్జెస్ కూడా ఉన్నారు. జడ్జెస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంకా బాగా చేయాలనేది మట్టి తీసుకొని రావటం చేయటం ఇది ఒక మంచి కార్యక్రమం. చిన్నపిల్లలు కూడా ఒక ఎడ్యుకేటివ్ ఎందుకు చేపించారనేది కూడా ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది. ఎందుకని ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కానీ ఇట్లాంటి వాటిలన్నీ చేశారంటే రేపు దానివల్ల ఇబ్బంది వస్తుంది, పర్యావరణ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకు ఇది పెట్టారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేది పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవుతారని కూడా తెలియజేస్తాను. డీజేఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో భలా గణేష భలా డీజేఆర్ ట్రస్ట్ మట్టి వినాయకుల కార్యక్రమం ఈరోజు చిన్నపిల్లలతో జరుగుతుంది. చాలా బాగా వినాయకుడి విగ్రహాలు కూడా పిల్లలు తయారు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తయారు చేసినటువంటి పిల్లలకు కూడా మంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క వినాయక చవితి పండక్కి మట్టి వినాయకుల్ని పంపిణీ చేసే విధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుడితోనే పండగ జరుపుకునే విధంగా జనార్దన్ గారు ప్రజలందరికీ తెలియజేయడం చాలా ఆనందక విషయం. ఇలాంటి కార్యక్రమాలు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకే కాకుండా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఆయన ఎంతో సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు అందరూ కూడా వచ్చి పాల్గొన్నందుకు చాలా థ్యాంక్ యూ. మనం వినాయక చవితి చాలా ఆనందంగా చేసుకునే పండుగ. ఇలాంటి రోజు మనం పొల్యూట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ని సేఫ్గా ఉంచడం కోసం ఇలా మట్టి వినాయకుడిని చేసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్న కారణం మీద ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఇవాళ అసలు ఎంత బాగా చేశారంటే ఒకళ్ళు మించి ఇంకొకళ్ళు బాగా చేశారు. అసలు వినాయకుడులు అయితే అందరూ కూడా దీన్ని ప్రోత్సాహంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని పెట్టుకొని దాన్ని పూజ చేసుకొని సంతోషంగా మనం పండుగ జరుపుకోవాలి. థ్యాంక్ యూ. వినాయక చవితి అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, అందరికీ తెలుసు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా సంతోషంగా ఒక సంబరంలాగా జరుపుకుంటారు. కానీ చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడిని పెట్టుకుంటారు. కానీ దానివల్ల మన భూమికి ఎంత హాని కలుగుతుంది అని చాలా కొంతమందికే తెలుసు. దాని కారణంగానే మేము ఈరోజు ఇలా ఈవెంట్ చేశాము. దీంట్లో అయితే ఈకో ఫ్రెండ్లీ గణేష అని మట్టితో తయారు చేయడం, ఇలా చిన్న చిన్న పిల్లలకి ఈ ఏజ్ నుంచి అవేర్నెస్ వస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళే ఇంకో 10 మందికి చెప్తారు. అందుకనే ఈరోజు ఇలా పెట్టాము. ఈసారి వినాయక చవితికి అందరూ ఖచ్చితంగా మట్టితో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందంగా తీర్చిదిద్దడం కోసం ఇంతమంది చిన్నారుల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు డాక్టర్లు మేడం గారు అందరూ కూడా ఒక వినాయకుడి యొక్క అందరికి శుభం కలిగే విధంగా ఒక గణేష్ పూజతోటి ప్రతి స్టూడెంట్స్కి ఆ గణేష్ యొక్క ఆ విజ్ఞానం కలిగే విధంగా ఆ విఘ్నుడు చిన్నప్పుడు మట్టితో అందరూ చేసుకుంటుంటాము దాన్ని మళ్ళీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. అంటే అవేర్నెస్ కోసం ఒకటి ఆల్మోస్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అందరూ విగ్రహాలను ఇప్పుడు పెడుతూ ఉన్నారు. ఈ మట్టి గణపతి వాళ్ళ ఉపయోగాలంతా కూడా ఇప్పుడు తెలుస్తూ ఉన్నదంతాను. అంటే మట్టి గణపతి అంటే ఎక్కడో కూడా నిమజ్జనం చేయక్కర్లేదు, మన ఇంట్లో మన మొక్కలు మనకు మట్టిలోనే మన కుండీల్లో నిమజ్జనం చేసినా సరే మట్టి గణపతిని మనం నిమజ్జనం చేసుకోవచ్చు. చాలామంది కూడా ఇప్పుడు ఇందాక ఒక పాప మమ్మల్ని అక్కడ అడిగింది,
ఒక 2 minutes నాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పని ఒక్కసారి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేస్తున్నాం స్టేజ్ పైకి. ఒకసారి అమ్మా ఆ అమ్మాయి 2 minutes నాకు మాట్లాడే అవకాశం కావాలని అడిగింది. చిన్న పాప ఆ అమ్మాయే. ఒక్కసారి ముందు ఈ అమ్మాయి మాట్లాడుతుంది, చెప్పమ్మా. ఫస్ట్ మనం మట్టుంటాము, తర్వాత దానివల్ల ఫస్ట్ మనం మట్టి వినాయకుడిని తీసుకుంటాం, తర్వాత దానివల్ల పర్యావరణం కాపాడుతుంటాం. వినాయకుడిని ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనం చేయకూడదు. ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడితో ఇంట్లో పూల ముక్క ఉంటుంది కదా, ఆ పాట్ తీసుకొని దాంట్లోనే వేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ప్లాంట్ వస్తుంది. నేను అది ట్రై చేశాను. నేను వినాయకుడికి ఇష్టమని వెలగ చెట్టు వేసాను. కొన్ని రోజుల ముందు దీంట్లోనే నిమజ్జనం చేశాను. కొన్ని రోజుల తర్వాత మొక్క ఇలా వచ్చింది. చాలా ఉపయోగం ఉంది. వినాయకుని ఎక్కడో పంపించామన్న ఫీలింగ్ కూడా ఉండదు మన ఇంట్లో నిమజ్జనం చేసుకుంటే కూడాను. అందరూ కూడా ఈరోజు పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన చిన్నారులందరికీ కూడా చాలా బాగా చేశారు. జడ్జెస్కి అయితే ఇది పెద్ద పరీక్షే, వినాయకుడిని సెలెక్ట్ చేయటం ఒకదాని మించి ఒకటి ఉంది అంతాను. అందరికీ వచ్చినందుకు కూడా అందరికీ కంగ్రాట్స్ అమ్మా. అందరికీ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 10 కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఉంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడాను. ఈ విధంగా స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మట్టి వినాయకుని పూజ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో మనకి ఎన్నో నదులని మనం పూజించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ అదే నదులు ఈరోజు పొల్యూషన్తో పాడైపోయి ఆ నది దగ్గరికి వెళ్తే ముక్కు మూసుకొని మునగాల్సిన పరిస్థితి వస్తుంది. దానిపైన ఉన్న భక్తి అయినా కూడా మనం ఆ మురికిలో మనం ఈరోజు ముక్కు మూసుకొని దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి. అందులోనూ వినాయక చవితి తర్వాత ఏ నది దగ్గరికి, ఏ చెరువు దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితులు లేవు. నదుల్లో, చెరువుల్లో మంచి మనకి ఎక్వేరియంలో లాంటి చేపలు, వాటన్నిటికీ అది ఇల్లు. అలాంటి ఒక ప్రాంతం ఈరోజు వినాయక చవితి తర్వాత వెళ్తే అవన్నీ కూడా అపరిశుభ్రంగా తయారయ్యే పరిస్థితి. ఈ జనరేషన్ నుంచి కూడా వాటిపైన అవగాహన పెంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మట్టి వినాయకుడిని పూజించాలి అనే ఒక కల్చర్ని నాటుతున్న డీజేఆర్ ట్రస్ట్కి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా జనార్దన్ గారు, ఒంగోలులో ఉన్న క్రియేటివిటీ అంతా మీ కళ్ళ ముందరే ఉంది. వీళ్ళందరినీ మీరు నెక్స్ట్ జనరేషన్ ఒంగోలు డెవలప్మెంట్కి ఎలా యూజ్ చేస్తారన్నది మీకు ఈరోజు పెద్ద టాస్క్గా నిలిచింది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్ ఇలానే ఎంకరేజ్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇంకో 10 మందిని మార్చి దాదాపు ఒంగోలుని రేపు ఎకో ఫ్రెండ్లీ సిటీగా మనం చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చే ఒక నాందిని ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ప్రారంభించింది. ఇది ఖచ్చితంగా మనమందరం మన బాధ్యతగా తీసుకొని మనమందరం ఒంగోలు కుటుంబం మనమందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఎకో ఫ్రెండ్లీ సిటీగా ప్రతి పండుగను కూడా ఎకో ఫ్రెండ్లీగా చేయాలని డీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల లతా గారిని, అనిషా గారిని, తనుజ గారిని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఇటువంటి ఇనిషియేటివ్స్ ఇంకా తీసుకొని ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్, తర్వాత కెనరా బ్యాంక్ ఆర్ఎం గారు, వారు కూడా జడ్జిగా వ్యవహరించారు. కష్టాలు ఇంకా పిల్లలందరికీ మన సంస్కృతి, మన పండగల గురించి తెలియజేసే విధంగా ఇంతమంది విద్యార్థులను, పిల్లల్ని ఒకే చోట గ్యాదర్ చేసేసి తెలియజేయడం అనేది ఎంతో ఆనందదాయకం సార్. సార్ ఎలాగైనా సరే ఎప్పుడైనా మనం చెప్పేదానికంటే కూడా చేయడంలో ఎంతో సంతృప్తిని కలుగజేస్తుంది. సో మనం సమాజానికి అంత సేవ చేయాలి, ఇంత సేవ చేయాలి, పర్యావరణానికి మేలు చేకూర్చాలని చెప్పడం కంటే కూడా ఆచరణాత్మకంగా చూపించిన మన డీజేఆర్ ట్రస్ట్ గారికి, తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇవాళ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎదురుగా విచ్చేసిన డీజేఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక
నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కాంపిటీషన్స్ చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఒకటి మనం పర్యావరణ పరిరక్షణ పట్ల పిల్లల్లో ఒక అవగాహన రావటం జరుగుతుంది. మట్టి గణపతుల్ని పూజించాలి అనేటువంటి కాన్సెప్ట్ మన అర్బన్లో అంటే మన ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా ఇది తెలియజేస్తుంది. డిజైర్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనేటువంటిది ప్రజల్లోకి వెళ్తుంది. రెండవది, పిల్లల్లో చూస్తే సృజనాత్మకత ఈ మట్టి గణేశుని చేయడంలో దాదాపు 2 గంటల పాటు ఏకాగ్రతతో వాళ్ళు చేశారంటే వాళ్ళలో ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది. సృజనాత్మకత, కళల పట్ల వారికి మక్కువ పెరగటము, సో పెయింటింగ్ వేయడంలో ఎంచుకున్నటువంటి ఆ తీరు, ఇన్ని రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి. అట్లాగే పోటీ తత్వం అనేది పిల్లల్లో పెరుగుతుంది. ఓటమి గెలుపు, సో ఈసారి మనము దీంట్లో ప్రైజ్ రాకపోతే ఆ ఓటమికి లోపాలని కనుగొని మళ్ళీ ముందుకెళ్ళేటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది పిల్లల్లో డెవలప్ అవుతుంది. చూసేదానికి ఇంత చిన్న కార్యక్రమం అయినా దీని వెనక పిల్లల్లో అనేక రకాల క్వాలిటీస్ని మనం డెవలప్ చేసినట్టు అవుతుంది. అందువల్ల డిజైర్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.